బీజేపీ కొలిచేది సవర్కర్నా రాజ్యాంగాన్న? భారత్ రాజ్యాంగానికి సవర్కర్ విరోధి. ఆయనకు మనుస్మృతే ఉన్నత చట్టం. రాజ్యాంగం తెరిస్తే అంబేద్కర్, గాంధీ, నెహ్రూ గొంతు వినిపిస్తుంది. కులగణన చేపడతాం. 50% పరిమితి తొలగిస్తాం. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అంత సెమీ క్రాక్ లెక్క మాట్లాడుతున్నాడు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. బీజేపీ కొలిచేది సవర్కర్నా రాజ్యాంగాన్ని అంటే 100% బీజేపీ సవర్కర్నే కొలుస్తుంది. ఎట్టి పరిస్థితిలో అంబేద్కర్ గారి ఆలోచనను కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కానీ వాళ్ళు ఈ దేశంలో అమలు కావద్దనే ఉద్దేశంతో వాళ్ళ పాలనను నెమ్మదిగా ముందుకు తీసుకుపోతున్నారు. అది క్లియర్ కట్. వాళ్ళకు సవర్కరే, దామోదర సవర్కరే వాళ్లకు మార్గదర్శనం. ఎందుకంటే దామోదర సవర్కర్ ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని ఒక తీవ్రవాద భావజాలంతో రగిలిపోయిన వ్యక్తి. అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ గారికి డిబేట్లు జరిగినప్పుడు కూడా అంబేద్కర్ గారి గొప్పతనాన్ని సవర్కర్ గారు కొనియాడిను. కానీ సవర్కర్ ఆలోచనలు అంబేద్కర్ గారు ఏనాడు సమర్థించలేదు. ఆఖరికి ఒక పెద్ద దేవాలయం కట్టి అంబేద్కర్ గారిని ఆహ్వానం పలికితే కూడా అంబేద్కర్ గారు పోలే. కారణం ఏంటంటే ఇప్పుడు నాలాంటి నువ్వు కట్టిన దేవాలయానికి వస్తే ఓహో దేవాలయం పోతేనే ప్రజలకు గోసలు తగ్గుతాయేమో అనుకొని ఇప్పుడిప్పుడే చదువుకు దగ్గర అవుతున్న ఈ ఎస్సీ బీసీ ఎస్టీల ప్రజలు మళ్ళీ గుళ్ళ వైపు బాట పడతారు తప్పించి బళ్ళ వైపు బాట పట్టరు. నేను బడి వైపు ఈ ప్రజలను తీసుకుపోవాలనుకుంటున్నా, అసెంబ్లీ వైపు ఈ ప్రజలను తీసుకుపోవాలనుకుంటున్నా, పార్లమెంటు వైపు ఈ ప్రజలను తీసుకుపోవాలనుకుంటున్నా. కాబట్టి దయచేసి మీ విన్నపాన్ని లేకపోతే మీ ఆహ్వానాన్ని నేను రాలేకపోతున్నా, నన్ను మన్నించానని నువ్వు లెటర్ కూడా రాశాను. అది అంబేద్కర్ గారికి సవర్కర్ గారికి ఉన్న తేడా. అంబేద్కర్ గారేమో ఈ దేశంలోని ప్రజలంతా సమానం అన్నాడు. సవర్కర్ గారేమో ఈ దేశంలో మొత్తం హిందువులే ఉన్నాడు అన్నాడు. ఇక ఈయన ఎట్లా సెమిక్రాక్ అంటే రాహుల్ గాంధీ రాజ్యాంగం ధరిస్తే గాంధీ గొంతు ఎట్లా వినబడుతుంది? గాంధీది కుల వ్యవస్థ. గాంధీ సమానత్వం కోరుకోలే. ఏ కులమోడు ఆ కులమే పని చేయాలని కోరుకున్నాడు గాంధీ. అంబేద్కర్ అట్లానే అందరికీ చదువు అందాలి, అందరికీ వైద్యం అందాలి, అందరు గొప్ప చదువులు చదవాలి, ఈ దేశంలో ఉన్న అట్టడుగు ప్రజలు కూడా పార్లమెంట్లో కూర్చోవాలి, ఈ దేశంలో ఉన్న అట్టడుగు కులం ఈ దేశాన్ని పాలించాలి, ఆ రోజే రాజ్యాంగానికి నిజమైన నివాళి అని అంబేద్కర్ గారు చెప్పింది. మరి నువ్వు గాంధీని, అంబేద్కర్ని, నెహ్రూని ముగ్గురిని ఒకటే ఘాటును ఎట్లా కట్టినావు? నీ ఆలోచన లేని విధానం కదా. ఇక్కడ సవర్కరు, గాంధీ ఇద్దరు ఒక ఆలోచన కలిగిన వాళ్ళు. సవర్కర్, గాంధీ ఇద్దరు ఒక ఆలోచన కలిగిన వాళ్ళు. కొంచెం ఇలా నెహ్రూని మినహాయించవచ్చు. నెహ్రూకు కొంత ఆధునిక భావాలు ఉన్నాయి, గాంధీకి ఆధునిక భావాలు లేవు. గాంధీని, నెహ్రూని, అంబేద్కర్ని ముగ్గురిని ఒకటే ఘాటున కట్టేసినావు అంటే నువ్వు సెమిక్రాక్ కాకపోతే ఏమనుకోవాలి నిన్ను? 100% ఇక్కడ రాజ్యాంగమే అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ప్రజలు ఈరోజు ఎవరి ఆచారాలు వాళ్ళు పాటిస్తున్నారన్నా, ఎవరి స్వేచ్ఛను వాళ్ళు అనుభవిస్తున్నారన్నా అంబేద్కర్ గారు ప్రతి వర్గం కోసం, ప్రతి కులం కోసం రాయబడిన మాటలే రాజ్యాంగంలో ఉన్నాయి. కాబట్టి ఆ రాజ్యాంగమే మనల్ని రక్షిస్తున్నది. నువ్వు దాన్ని మొత్తం ఒకటి కలగూర గంపలెక్క ఎట్లా చెప్తున్నావు నువ్వు? రాహుల్ గాంధీ బీజేపీది 100% సవర్కర్ ఆలోచనే. కానీ మరి నీదెవరి ఆలోచన? నీ సవర్కర్ ఆలోచన, అంబేద్కర్ గారి ఆలోచన? కేవలం మీ పార్టీని బతికించుకోవడానికి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఓ డ్రామాలు చేస్తాను. మీరు తెలియదా? మళ్ళీ మీరు అధికారంలో రాగానే రాజ్యాంగాన్ని తీసి మూలన పడేసి మళ్ళీ సేమ్ బీజేపీ ఏం చేసిందో గదే చేస్తారు మీరు.